హాయ్ ఫ్రెండ్స్, కొలతలు ప్రమాణాలు పార్ట్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలు మరి పోటీ పరీక్షలు రాసేవారికి ముఖ్యంగా టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇంకా గ్రూప్స్ కావచ్చు, ఇలా పోటీ పరీక్షలు రాసేవారికి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. మరి ముందుగా మొదటి ప్రశ్న ఏంటో చూద్దాము. భారతదేశం 1957 ఏప్రిల్ 1న ఏ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించినది? ఆప్షన్ 1 ఎఫ్పిఎస్ అంటే ఫుట్ పౌండ్ సెకండ్. ఆప్షన్ 2 సిజిఎస్ అంటే సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. ఆప్షన్ 3 ఎంకేఎస్ అంటే మీటర్ కిలోగ్రామ్ సెకండ్. ఆప్షన్ 4 ఎస్ఐ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అంటే సిజిఎస్. తర్వాత ప్రశ్న, ఒక మైలు విలువ ఎన్ని కిలోమీటర్లకు సమానం? ఆప్షన్ 1 1.510. ఆప్షన్ 2 1.610. ఆప్షన్ 3 1.710. ఆప్షన్ 4 1.810. కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 2 అంటే 1.610 కిలోమీటర్లకు సమానం. తర్వాత ప్రశ్న, నీటి ఉపరితలాల పొడవులు కొలుచుటకు ఉపయోగించే ప్రమాణం నాటికల్ మైల్. 1 NM విలువ ఎంత? ఆప్షన్ 1 1.258 కిలోమీటర్లు. ఆప్షన్ 2 1.582 కిలోమీటర్లు. ఆప్షన్ 3 1.852 కిలోమీటర్లు. ఆప్షన్ 4 1.825 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1.852 కిలోమీటర్లకు సమానం. తర్వాత ప్రశ్న, నీటి ప్రవాహ రేటును కొలుచుటకు ఉపయోగించే ప్రమాణం. ఆప్షన్ 1 టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫుట్. ఆప్షన్ 2 NM అంటే నాటికల్ మైల్. ఆప్షన్ 3 క్యూసెక్. ఆప్షన్ 4 ఫాతం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 క్యూసెక్. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫుట్ అంటే రిజర్వాయర్లలో నిల్వగల నీటి ఘనపరిమాణం కొలుచుటకు ఉపయోగించే ప్రమాణము. అలాగే ఫాతం అంటే నీటి లోతులు కొలుచుటకు ఉపయోగించే ప్రమాణం. తర్వాత ప్రశ్న, ఒక క్యూసెక్ విలువ ఎన్ని లీటర్ పర్ సెకనుకు సమానం? ఆప్షన్ 1 28.317. ఆప్షన్ 2 38.317. ఆప్షన్ 3 48.317. ఆప్షన్ 4 58.317. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అంటే 28.317 లీటర్ పర్ సెకండ్కు సమానం. తర్వాత ప్రశ్న, ఒక గ్యాలన్ విలువ ఎన్ని లీటర్లు? ఆప్షన్ 1 2.785. ఆప్షన్ 2 3.785. ఆప్షన్ 3 4.785. ఆప్షన్ 4 5.785. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అంటే 3.785 లీటర్లకు సమానం. తర్వాత ప్రశ్న, ఒక ఫాతం విలువ. ఆప్షన్ 1 1.6 కిలోమీటర్లు. ఆప్షన్ 2 1.8 మీటర్లు. ఆప్షన్ 3 1.8 కిలోమీటర్లు. ఆప్షన్ 4 1.6 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1.8 మీటర్లు. ఇంకా అడుగులకు వచ్చేసరికి ఫాతం విలువ 6 అడుగులకు సమానం. తర్వాత ప్రశ్న, 2.47 ఎకరాలు దేనికి సమానం? ఆప్షన్ 1 హెక్టార్. ఆప్షన్ 2 గజం. ఆప్షన్ 3 గొలుసు. ఆప్షన్ 4 అంగుళం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హెక్టార్. అలాగే గజం అంటే మరి 0.914 మీటర్లకు సమానం. గొలుసు అంటే 22 గజాలకు సమానం. అంగుళం అంటే 2.54 సెంటీమీటర్లకు సమానం. తర్వాత ప్రశ్న, పత్తిని కొలుచుటకు ఉపయోగించే ప్రమాణం. ఆప్షన్ 1 క్వింటా. ఆప్షన్ 2 టన్ను. ఆప్షన్ 3 బేల్. ఆప్షన్ 4 బ్యారెల్. కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 3 బేల్. ఒక బేల్ అంటే 170 కేజీలకు సమానము. అలాగే క్వింటా అంటే 100 కేజీలకు సమానము. టన్ను అంటే 1000 కేజీలకు సమానము.
ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లకు సమానం. తర్వాత ప్రశ్న, బంగారు ఆభరణాల నాణ్యతను కొలుచుటకు వాడే ప్రమాణం క్యారెట్. ఒక క్యారెట్ విలువ ఆప్షన్ 1 150 మిల్లీగ్రాములు, ఆప్షన్ 2 200 మిల్లీగ్రాములు, ఆప్షన్ 3 250 మిల్లీగ్రాములు, ఆప్షన్ 4 300 మిల్లీగ్రాములు. కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 2 200 మిల్లీగ్రాములు. 24 క్యారెట్ల గోల్డ్గా పిలువబడుతున్న శుద్ధమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. అందుచే ఇది ఆభరణాల తయారీకి అంత అనువుగా ఉండదు. వెండి లేదా రాగి కలిసి ఉన్న 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి వాడతారు. 22 క్యారెట్ల బంగారం అనగా 22 భాగాలు శుద్ధ బంగారం, 2 భాగాల వెండి లేదా కాపర్ మిశ్రమ పదార్థం అని అర్థం. తర్వాత ప్రశ్న, కాంతి శూన్యంలో సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఆస్ట్రోనామికల్ యూనిట్, ఆప్షన్ 2 పార్సెక్, ఆప్షన్ 3 లైట్ ఇయర్, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 3 లైట్ ఇయర్. భూమికి సూర్యుడికి మధ్య గల సగటు దూరం కొలుచుటకు వాడే ప్రమాణం ఆస్ట్రోనామికల్ యూనిట్. అలాగే నక్షత్రాల మధ్య దూరం కొలుచుటకు ఉపయోగించే ప్రమాణము పార్సెక్. తర్వాత ప్రశ్న, మొట్టమొదట కొలతల యొక్క ఆవశ్యకతను తెలియజేసిన శాస్త్రవేత్త? ఆప్షన్ 1 న్యూటన్, ఆప్షన్ 2 మ్యాక్స్ ప్లాంక్, ఆప్షన్ 3 గెలీలియో, ఆప్షన్ 4 లార్డ్ కెల్విన్. కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 4 లార్డ్ కెల్విన్. అయితే న్యూటన్ యొక్క 3 గమన నియమాలు మనకు తెలిసినవి, అవి ఎంత ప్రసిద్ధి చెందినవో. అలాగే మ్యాక్స్ ప్లాంక్ మరి క్వాంటమ్ సిద్ధాంతం రూపకర్త. మరి గెలీలియో ఆయన రచించిన స్టారీ మెసెంజర్ అనే గ్రంథంలో చంద్రునిలో పర్వతాలను, పాలపంతలో గల చిన్న నక్షత్రాలను, గురుగ్రహం చుట్టూ తిరుగుతున్న 4 చిన్న ఖగోళ వస్తువులను తాను చూసినట్లు తెలియజేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.